చూసి ఆడడం తప్ప ఒక్కరోజు మా ధ్యాస లేకపోతే ముందుకెళ్ళలేని మగడబ్బ ఒక్క నిమిషం మా థాట్ లేక హీట్ కాదు బుర్రలోని మైండ్ దెబ్బ మీరు షార్ట్ వేసి రోడ్డుకొస్తే ఫ్యాషన్ మేము ప్యాంటు వేసుకుంటే పెద్ద పరేషన్ మీరు బైక్ మీద వెళ్తే అది ఇంపు మేము స్కూటీ ఎక్కితేనే బరి తెగింపు మీ మగాళ్ళ బుద్ధి కొన్న మాయదారి రోగం ఎప్పుడు వెళ్ళిపోతుందిరా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సెన్సార్ నిన్నే పూర్తయింది. వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సో యాజ్ అ డైరెక్టర్గా ఫస్ట్ వాళ్ళే చూసారనమాట సినిమా. ఈవెన్ లక్ష్మీవారు కూడా ఇంకా చూడలేదు. సో ఐ వాజ్ థింకింగ్ వాళ్ళు ఎలా అంటే లక్ష్మీవారి కథ తెలుసు కాబట్టి చూసిన ఏదైనా లూప్ హోల్స్ ఉంటాయేమో అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం వాళ్ళే చూశారు కథ తెలియకుండా. ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes సినిమా గురించి మాట్లాడారు ఫస్ట్, అంటే సర్టిఫికేట్ గురించి పక్కన పెట్టి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద సెన్సార్ బోర్డ్. అండ్ ఈ సినిమా ఐ థింక్ రిలీజ్ డేట్ లక్ష్మీ గారు అనౌన్స్ చేస్తారు. అండ్ అందరికీ పేరు పేరున ఈ సినిమా పనిచేసిన అందరినీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అండి. With full hilarious comedy and with little bit of human emotions. And I want to thank everyone here who made this possible for me to do this film, right from producer Lakshmi Garu, then Ravi Gunche who did Endiro song, then Madhu the artist who's actually coach ani setla andra antunnaru. So he helped me a lot actually. Madhu నాకు ఏదైనా ఆర్టిస్ట్ దగ్గర రాకపోతే మధుకు చెప్తాను, తను ఇమీడియట్గా ఓకే బై ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని హీ కరెక్టెడ్ అండ్ దెన్ హీ ఎగ్జిక్యూటెడ్ ఇట్. అండ్ దెన్ సాయి మాధవ్ గారు, ద మ్యాన్ బిహైండ్ డైలాగ్స్, మీ అందరికీ తెలిసిందే, ద పవర్ఫుల్ డైలాగ్స్. హీ హెల్ప్ మీ అ లాట్. అంటే ఇది ఆయనకి కొత్త జానర్ కామెడీ అన్నది. సో నేను ఆయనకి చెప్పినప్పుడు, సార్ కృష్ణమంత జగద్గురు వాస్ హిస్ ఫస్ట్ ఫిలం, ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే ఐ థాట్ అబౌట్ హిమ్. నేను అనుకున్నాను ఆయన గురించి. దెన్ మంది కామెడీ కదా, ఆయన దగ్గర ఎలా చెప్పాలి ఏంటంటే ఫస్ట్ ఆయనకే కథ చెప్పినప్పుడు ఆయన ఒకటే అన్నారు, సార్ ఇది డెఫినెట్గా అద్భుతంగా ఉంది కదా, 100 days ఆడే సినిమా ఇది, నేను రాస్తున్నానని చెప్పి హీ డెంట్ ఈవెన్ స్పీక్ ఎనీథింగ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆనర్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ షుడ్ థ్యాంక్ గాడ్ అండ్ మై పేరెంట్స్, మై మామ్ అండ్ మై సిస్టర్ అండ్ మై ఫాదర్ అండ్ ఎవ్రీబడి. ఓకే, థ్యాంక్ యూ. సందే జగద్గురు, గోపాల గోపాల, మళ్ళీ మళ్ళీ రాను ఈ సినిమాలకి మాటల రచయిత సాయి మాధవ్ గారు ఇప్పుడు ఈ సినిమాకి మాటలు రాశారు. దెర్ ఇస్ అనదర్ కో ప్రొడ్యూసర్ అని గాంధీ గారు ఉన్నారు. నేను యాక్చువల్లీ మర్చిపోయాను ఆయన గురించి. సో ఆయన యూకేలో ఉన్నారు, హూ ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఫర్ మీ. ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఆల్సో. ఆయన తరపు నుంచి నాగరాజ్ గారు ఉన్నారు ఇక్కడ. సో ఆయనకి థ్యాంక్స్ చెప్తాను. హీస్ బీన్ ఆల్వేస్ ఫాలోయింగ్ విత్ ద ప్రాజెక్ట్. ఏం జరుగుతుంది, ఆయన యూకేలో ఉన్నా కూడా ఇక్కడ ప్రతి క్షణం వాట్సాప్లో చేస్తూ సార్ ఎలా ఉంది సార్, ఎలా వస్తుంది సార్ అని చెప్తున్నారు. సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఆల్సో. థ్యాంక్ యూ. చూసి ఆడడం తప్ప ఒక్కరోజు మా ధ్యాస లేకపోతే ముందుకెళ్ళలేని మగడబ్బ ఒక్క నిమిషం మా థాట్ లేక హీట్ కాదు బుర్రలోని మైండ్ దెబ్బ మీరు షార్ట్ వేసి రోడ్డుకొస్తే ఫ్యాషన్ మేము ప్యాంటు వేసుకుంటే పెద్ద పరేషన్ మీరు బైక్ మీద వెళ్తే అది ఇంపు మేము స్కూటీ ఎక్కితేనే బరి తెగింపు మీ మగాళ్ళ బుద్ధి కొన్న మాయదారి రోగం ఎప్పుడు వెళ్ళిపోతుందిరా. అందరికీ నమస్కారం అండి. చాలా మంచి సినిమా చేశాను అనేటువంటి ఫీల్ ఉంది నాకు. నా ఫస్ట్ మూవీ కృష్ణవందే జగద్గురు మట్టికి మనిషికి మధ్య సంబంధాన్ని చెప్తే, నెక్స్ట్ గోపాల గోపాలలో దేవుడికి మనిషికి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందని చెప్పాను. మళ్ళీ ఇది రాని రోజులో మనసుకి మనిషికి మధ్య రిలేషన్ ఏంటని చెప్తే, ఇందులో మనీకి మనిషికి మధ్య రిలేషన్ ఏంటని చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైన కథ. ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం నవ్వించడం మాత్రమే కాదు అని నా ఉద్దేశం. నవ్వుతూనో ఏడుస్తూనో
వీళ్ళని చూసి కోపడుతూను ఏదో ఒక ఎమోషన్ ని క్యారీ చేస్తూ సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళని వాళ్ళు ప్రేక్షకులు మర్చిపోతే అంతకంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఇంకోటి ఉండదు. అలాంటివన్నీ ఈ సినిమాలో ఉన్నాయండి. అవుట్ అండ్ అవుట్ కామెడీతో పాటు ఇంకో లేయర్ లో ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం, కొన్ని క్యారెక్టర్స్ తో కలిసి జర్నీ చేస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, నిజమే కదా ఇది అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఎమోషన్స్ అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. చాలా మంచి సినిమాకి నేను పనిచేశాననే ఫీలింగ్ నాకుంది. ఇది నాకు కొత్త జోనర్ అండి. ఇలాంటి సినిమా కోసం నేను ఎదురు చూశాను. నేను కామెడీ కూడా రాయగలను. నవ్వించడం కోసం ప్రత్యేకంగా ఏ సీన్ ఉండదండి. ప్రతి సీను నవ్విస్తూ ఉంటుంది, ఆలోచింపజేస్తూ ఉంటుంది. ఇలాంటి సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన లక్ష్మి గారికి, వంశీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. చూసి ఆడడం తప్ప ఒక్కరోజు మా ధ్యాస లేకపోతే ముందుకెళ్ళలేని మగడబ్బా. ఒక్క నిమిషం మా థాటు లేక హీటు కాదు బుర్రలోని మైండ్ దెబ్బ. మీరు షార్ట్ వేసి రోడ్డుకొస్తే ఫ్యాషన్, మేము ప్యాంటు వేసుకుంటే పెద్ద పరేషన్. మీరు బైక్ మీద వెళ్తే అది ఇంపు, మేము స్కూటీ ఎక్కితేనే బరి తెగింపు. మీ మకాల బుద్ధి కొన్న మాయదారి రోగం ఎప్పుడు వెళ్ళిపోతుందిరా. మీడియా వారికి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు పర్సనల్గా అంటే నటించడం అనే కాకుండా సినిమా జరుగుతున్నన్ని రోజులు మేమందరం ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం. ఇప్పుడు సినిమా షూటింగ్ ఉన్నా లేకున్నా ఒక ఫ్యామిలీలా అందరం ఒకే దగ్గర మాట్లాడుకుంటూ లంచ్లకి డిన్నర్లకి కలుస్తూ ఒక ఫ్యామిలీలా అయిపోయాం. సినిమా హ్యూమన్ ఎమోషన్స్ మీద సినిమా ఇది. ఆ హ్యూమన్ ఎమోషన్స్ మా డైలీ మేము అవి చేస్తూ మాలో ఎంత ఉండిపోయాయంటే సినిమాలో మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు వంశీ ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా కూడా ఫస్ట్ టైం డైరెక్టర్లా కాకుండా లక్ష్మి గారు వంశీకి సపోర్ట్ చేస్తూ, వంశీ మా అందరికీ సపోర్ట్ చేస్తూ వి ఆల్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. సినిమా 100% చాలా బాగా వచ్చింది. ఈ పాజిటివ్ ఎనర్జీ సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది. ఇదే సినిమాని హిట్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసి ఆడడం తప్ప ఒక్కరోజు మా ధ్యాస లేకపోతే ముందుకెళ్ళలేని మగడబ్బా. ఒక్క నిమిషం మా థాటు లేక హీటు కాదు బుర్రలోని మైండ్ దెబ్బ. మీరు షార్ట్ వేసి రోడ్డుకొస్తే ఫ్యాషన్, మేము ప్యాంటు వేసుకుంటే పెద్ద పరేషన్. మీరు బైక్ మీద వెళ్తే అది ఇంపు, మేము స్కూటీ ఎక్కితేనే బరి తెగింపు. మీ మకాల బుద్ధి కొన్న మాయదారి రోగం ఎప్పుడు వెళ్ళిపోతుందిరా. ప్రపంచంలో మనుషులు మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. మనం అభిమానించే వాళ్ళకి మనం ఏ ప్రయోగం చేసినా నచ్చుద్ది. మనల్ని ద్వేషించే వాళ్ళు మాత్రం ఒక్కొక్కసారి మన ప్రయోగం నచ్చినా సరే వాళ్ళకి చెప్పడానికి ఈగో అడ్డు వస్తుంది. అలాంటి ఈగోను కూడా పక్కన పెట్టి ఈ పాటని చాలామంది అప్రిషియేట్ చేశారు. ఆ క్రెడిట్ అంతా మా లక్ష్మమ్మకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది ఒక ఆర్డినరీ సాంగ్. నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, కంపోజర్గా, నేను ఒక సింగర్గా చెప్పాలంటే ఒక మామూలు పాట. కానీ తను పాడడం వల్ల ఆ పాటకు ఒక అడిషనల్ కలర్ రావడం, ఒక క్రేజ్ రావడం, ఎలా పాడిందో అనే రెండు ఎక్స్ప్రెషన్తో ఈ పాట వినడం, అది ఈవేళ సాంగ్ అందరి నోళ్ళలో నాడడానికి చాలామంది, ముఖ్యంగా 60% ఆఫ్ ది ఆడవాళ్ళకి ఈ పాట చాలా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు మాకు ఆడవాళ్ళకి ఒక సాంగ్ దొరికింది అంటే 90% అంటే 30% మగవాళ్ళు, 60% ఆడవాళ్ళు, ఒక 10% విమర్శకులు జనరల్గా మనకి జీవితంలో ఉంటూనే ఉంటారు. సో 90% పీపుల్కి ఈ సాంగ్ బాగా రీచ్ అయింది. సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా రీచ్ అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆ సాంగ్ కొరియోగ్రఫీ కానీ, లక్ష్మి తను చేసిన ఆ పాటకి తను చేసిన న్యాయం కానీ, దర్శకుడు చిత్రీకరించిన విధానం కానీ, ఎవ్రీథింగ్ అందరినీ కూడా, నాట్ ఓన్లీ సాంగ్, సినిమాలో ప్రతి సీను కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది, నవ్విస్తుంది. సమ్మర్లో ఒక నవ్వుల చిరుజల్లు జస్ట్ వాళ్ళ మీద ఒక స్ప్రే లాగా జల్లుతుంది. అంతవరకు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఈ సినిమా గురించి. ఎవ్రీథింగ్ అందరూ బాగా కష్టపడ్డారు యాజ్ యూజువల్గా. సినిమా బాగా వచ్చింది. మా దర్శకుడికి నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కామన్ సెన్స్ అండ్ క్లారిటీ అండ్ కామన్ సెన్స్, ఈ రెండు సమపాళ్ళలో మా దర్శకుడి దగ్గర కరెక్ట్గా ఉన్నాయండి. క్లారిటీ ఉంటే కామన్ సెన్స్ ఉండదు, కామన్ సెన్స్ ఉంటే క్లారిటీ ఉండదు. బట్ ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయి తన దగ్గర. సో డెఫినెట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ సినిమాతో ఒక మంచి దర్శకుడు లభించినట్టే. లక్ష్మి గారు ఒక మంచి హీరోయిన్గా, ఒక మంచి హీరోగా, ఒక మంచి నిర్మాతగా డెఫినెట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పదిలమైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది, నో డౌట్ అట్ ఆల్. థ్యాంక్ యూ. ఇప్పుడు
షార్ట్ వేసి రోడ్డుకొస్తే ఫ్యాషన్, మేము ప్యాంటు వేసుకుంటే పెద్ద పరేషన్. మీరు బైక్ మీద వెళ్తే అది ఇంపు, మేము స్కూటీ ఎక్కితేనే బరి తెగింపు. మీ మకాల బుద్ధి కొన్న మాయదారి రోగం ఎప్పుడు వెళ్ళిపోతుందిరా. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. రోజు ఇంకా తప్పదు, ఇంకో 10 రోజులు నేనే కనిపిస్తుంటాను మీకు. అండ్ May 1st విడుదల చెయ్యాలని మేము అందరం నిశ్చయించుకున్నాం. ఆ సాయిబాబా, జీసస్, అల్లా అందరూ దగ్గరుండి ఈ సినిమాని అద్భుతమైన విజయం మాకు రావాలని నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. ముగ్గురిని కలిసి పనిచేయమని. ఈ సినిమా నేను ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, అన్నీ చెప్పినట్టు పేరు పేరున థ్యాంక్ యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఆడియో ఫంక్షన్ రోజు చాలా పెద్ద తప్పు చేశానండి. మా పార్ట్నర్, మా కో ప్రొడ్యూసర్ గాంధీ గారి పేరు చెప్పలేదు, ఆయన చాలా ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను క్షమాపణ కోరుతూ మా నాగరాజు గారిని స్టేజ్ మీదకి పిలిచి, నేను నిజంగా బికాస్ హీ వాజ్ అ బిగ్ సపోర్ట్, నేను సినిమా ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే టైంలో ఒక ఏంజల్ లాగా వచ్చి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చి, లండన్లో ఉంటూ కూడా ఏది ఎక్కడ ఎలాగ జరుగుతుంది అని ఒక్క మాట అడగకుండా జస్ట్ అప్డేట్స్ గురించి ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఉన్న ఎక్సైట్మెంట్ తోటి నాకు ఫోన్ చేసేవారు తప్ప నెవర్ హ్యాస్ ఈ క్వశ్చన్ మీ అబౌట్ ఎనీథింగ్. ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ అలాంటి ఒక పార్ట్నర్ నాకు దొరకడానికి. సో వీ హోప్ దిస్ రిలేషన్షిప్ విల్ కంటిన్యూ అండ్ వీ మూవ్ ఫార్వర్డ్ విత్ మెనీ మోర్ బ్యూటిఫుల్ మూవీస్. బికాజ్ నాకు తెలిసిందల్లా సినిమా ఒకటే. ఈ సినిమాలో చాలా ఎక్సైటింగ్ పాయింట్స్ ఉన్నాయండి. 9 మంది హీరోలతోటి ఒక సాంగ్, నేను పాడిన పాట పక్కన పెట్టిన ఆ పాట ఎంత బాగా రిసీవ్ చేసుకున్న ఆడవాళ్ళందరికీ, మై సిస్టర్స్ అండ్ మదర్స్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిసీవింగ్ ద సాంగ్ సో బ్యూటిఫుల్లీ. నేను చాలా గర్వంగా పాడిన పాట అది. వరికుప్పల్ గారికి మరీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ రఘుకు కూడా ఈ పాట నేనే చెయ్యాలి అని ఈ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా కూడా ఆ ఈగోలన్నీ పక్కన పెట్టి నో ఐ హ్యావ్ టు డూ దిస్ సాంగ్ అని ముందుకు వచ్చిన రఘుకు థ్యాంక్ యూ. భాస్కర్, నీకు ఎన్ని థ్యాంక్ యూలు చెప్పాలో నాకు తెలియదు. బికాజ్ ఒక సినిమా పద్ధతిగా అవ్వడానికి కెమెరామెన్ గారు చాలా కీ పాత్ర ఉంటుందండి. ఒక లైటింగ్, ఒక షాట్కి చాలాసేపు తీసుకొని మేము ఎంత రెడీగా ఉన్నానో లైటింగ్ దగ్గర చాలా టైం తినేస్తూ ఉంటుంది. నేను బట్టలు మార్చినంత ఫాస్ట్గా ఆయన లైటింగ్ చేసేవారు. అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ అండి భాస్కర్ గారు, యాజ్ అ ప్రొడ్యూసర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. మళ్ళీ మీతో సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మధు, రియలీ వంశీ చెప్పినట్టు కూడా మధు వాజ్ అ రియల్ బ్యాక్ బోన్ మా యాక్టర్స్ అందరికీ, ఒక సపోర్ట్ లాగా. బికాస్ శేష్కి కానీ, ప్రభాకర్ కానీ, నాకు కానీ మాకు కామెడీ అంత మామూలుగా చేయమంటే చేస్తాం, కానీ సినిమాలో ఆ టైమింగు, ఆ పంచ్ లైన్స్ అవన్నీ మాకు ఎక్కడెక్కడో తత్తబెబ్బ అనేటప్పుడల్లా మధు వచ్చి మాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మధు. అండ్ సాయి మాధవ్ గారు, నేను ఆయనకి చాలాసార్లు ఫోన్ చేసి స్క్రిప్ట్ చదివినప్పుడు, సీన్స్ పంపించినప్పుడు ఎలా పొగడాలో తెలియట్లేదని, ఎంత అద్భుతంగా రాశారు, ఎంత సింపుల్ లైన్స్లో చాలా డీప్ మీనింగ్ తోటి రాశారు ఆయన. రామ్ జోగయ్య శాస్త్రి అంకుల్కి థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఒక పాట రాశారు అద్భుతంగా, బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ సాంగ్, అందరికీ నచ్చే పాట అది. ఈ సినిమా మొత్తం అమ్మేశానండి. సో నాకేం లేదు ఇప్పుడు, జస్ట్ ఇప్పటి నుంచి సినిమా రిలీజ్ వరకు నేను జస్ట్ ఐమ్ గోయిన్ టు ఎంజాయ్ ద ప్రాసెస్. ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్గా నేను చాలా రిలాక్స్డ్గా, హ్యాపీగా ఈ సినిమాని ఎలాగా ప్రమోట్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అని. బికాజ్ ఇంత కష్టం పడ్డాక సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఒక ప్రొడ్యూసర్ పడే బాధ ఏంటో నాకు చాలా బాగా తెలుసు. ఏదో ఇంత కష్టపడి రక్తాలు దారిపోసి ఇంత ప్యాషనెట్గా చేసిన తర్వాత ఏదో ఒక సినిమా అమ్మేటప్పుడు, బట్ ఇది ముందే వచ్చి ఆడియోకి ముందే నాకు ఇంట్రెస్ట్ చూపించి ఆడియో అయిన తర్వాత అందరితో సో సీడెడ్ నైజాం ఆంధ్ర, నేను నమ్మిన శివుడికి, బాబాకి, Allahki, Jesuski, I want to thank the universe and all my beautiful angels around me, my mummy, daddy, my beautiful daughter. She's brought me so much good luck. And my nieces Ari, Vivi, Vinny, Prani, Manoj, andarki per audio function lo నాకు టైం దొరకలేదు ఒక స్పీచ్ ఇవ్వడానికి. So I'm taking this opportunity to thank all of you again. ఈ సినిమాని ప్లీజ్ మీకు సాయి శక్తులా ఎంత ప్రమోట్ చేయగలుగుతారో చేయండి. వంశీ గురించి 100 సార్లు చెప్పానండి. నాకు 15 సంవత్సరాల నుంచి వంశీతో పరిచయం. నేను ఒక ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం ఇన్ని సినిమాలు తీసిన తర్వాత ఒక రిలాక్స్డ్గా నేను అనుకున్న బడ్జెట్లో సినిమా తీసి అనుకున్న దానికంటే అద్భుతంగా విజువల్స్ మేము సినిమా వచ్చినందుకు
థ్యాంక్ యూ వంశీ బికాజ్ యాజ్ అ ఫ్రెండ్ నేను చాలా భయపడ్డాను. ఒక ఫ్రెండ్ని సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఏదైనా ఒక ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఎన్నో గొడవలు జరుగుతాయి, బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే వీ షుడ్ రిమైన్ దట్ ఫ్రెండ్స్ అనేది, బికాజ్ ఐ వాల్యూ హిస్ ఫ్రెండ్షిప్ అంత ఎక్కువగా. అండ్ ఐ థింక్ వీ జస్ట్ బికేమ్ స్ట్రాంగర్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ మోర్ బిలీఫ్ అండ్ ట్రస్ట్ ఇద్దరి మధ్యలో. హీస్ అ కంప్లీట్ హార్డ్ వర్కర్ అండి. అండ్ ఒక డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి అని 10 మంది డైరెక్టర్లకి నేర్పించేటట్టు వంశీ పైకి రావాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఒక ఎడిటర్గా, ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, ఒక కో ప్రొడ్యూసర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఒక అసోసియేట్ డైరెక్టర్గా తను చెయ్యని పని అంటూ లేదు. అండ్ నాకు కొడతారా ఉలికి పడతారా కానీ గుండెల్లో గోదావరికి కానీ పోస్ట్ ప్రొడక్షన్లో చాలా చాలా హెల్ప్ చేశారు. అండ్ అగైన్ నేను ఇప్పుడే అంటున్నాను, మళ్ళీ మీరు పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మాతోటి కూడా ఒక సినిమా మళ్ళీ చేస్తే బాగుంటుందని. ఈ సినిమా తర్వాత వదిలి వెళ్ళిపోతాడని తెలుసు. అండ్ థ్యాంక్ యూ మా టీం పేరున ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ఇప్పుడే. బట్ థ్యాంక్ యూ రియలీ గ్రేట్ఫుల్. సీను అదిగో మా పిఆర్ఓ శ్రీనివాస్ గారు మమ్మల్ని టార్చర్ పెట్టి మమ్మల్ని రోజున రావాలి మేడం నన్ను బెదిరించేది ఆయన తప్ప ఇంకెవరు అలా బెదిరించరు. అలా నవ్వుతూ ఏ ఫోన్ దొరకకపోయినా మా ఇంట్లో డ్రైవర్లకు కూడా ఫోన్ చేసి నన్ను పట్టేసుకుంటా ఉంటారు. మా పెద్ద దిక్కు రావు గారు, మా కో డైరెక్టర్ గారు, మా అంజీ గోపి గారు. అంజీ నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత లక్ష్మి టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి, లక్కుంటే లక్ష్మి, దూసుకెళ్తా నేను చేసిన ప్రతి షోకి ప్రతి సినిమాకి పనిచేశాడు అంజీ. నాకు ఈ సినిమాకి ఫస్ట్ అంజీ లేడు, అంజీ లేకపోతే నేను సినిమా చేయనని చెప్పాను. సో వంశీ నన్నైనా వదులుకోవాలి లేకపోతే అంజీ నైనా తెచ్చుకోవాలని అంజీని తెచ్చారు. అండ్ సెట్లో నాకు నిజంగా డైలాగ్స్ దగ్గర నుంచి నన్ను డిసిప్లిన్గా ఉంచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంజీ, ఐ లవ్ యూ సో మచ్. మా సినిమా పోస్టర్స్ అన్నీ ఇంత అద్భుతంగా ఇంత క్లాసీగా వండర్ఫుల్గా చేసిన మా టాల్ అండ్ టవరింగ్ కృష్ణప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా గోపి గారు కో డైరెక్టర్. వీళ్ళందరూ లేకపోతే అండి ఈ సినిమా లేదు. సో అందుకే నేను ఆడియో ఫంక్షన్లో చాలా హడావిడి అయిందని ఐ వాజంట్ ఏబుల్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండి. మీ బిడ్డగా నన్ను చూస్తూ మమ్మల్ని మా లైట్ మెన్ దగ్గర నుంచి మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ దగ్గర నుంచి పరందామా అందరూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ మే 1st విడుదల. చూసి ఆడడం తప్ప ఒక్కరోజు మా ధ్యాస లేకపోతే ముందుకెళ్ళలేని మగడబ్బా. ఒక్క నిమిషం మా థాట్ లేక హీటు కాదు బుర్రలోని మైండ్ దెబ్బ. మీరు షార్ట్ వేసి రోడ్డు